హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం వెజ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం వెజ్ బిర్యానీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాము. దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, అలాగే నేను కొంచెం నెయ్యి కూడా దీంట్లో వేసుకున్నాను టేస్ట్ కోసం. దాంట్లో కొన్ని యాలకులు, 2 మరాఠీ మొగ్గలు, కొన్ని లవంగాలు, అలాగే ఒక 3 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ సాజీరా కూడా దీంట్లో కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకొని మనం మంచిగా కలుపుకుందాము. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా దీంట్లో ఆయిల్ వేసుకుందాము. అలాగే ఒక 3 మిర్చి, కొద్దిగా పుదీనా, కొన్ని బీన్స్, అలాగే కొన్ని క్యారెట్ ముక్కలను కూడా ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వీటిని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి దూరగా ఎంతవరకు ఉడికించుకుందాం. అలాగే దీంట్లో ఒక 1/2 కప్పు పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా నేను వేసుకున్నాను దీంట్లో. దీన్ని ఒకసారి కలుపుకుందాము. ఏంటంటే అడుగు అంటకుండా మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ ఆలుగడ్డలు కూడా మనం ముందు వేసుకోవచ్చు, కానీ ఏంటంటే అవి ఉడికి మొత్తం మెత్తగా అయిపోతాయి కాబట్టి నేను చివరికి వేసుకున్నాను ఆలుగడ్డలు. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, నేను ముందుగా 1 కేజీ బాస్మతి రైస్ను నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న రైస్ను ఈ పోపులో వేసుకుంటున్నాను. మనం వేసుకున్న రైస్ ఇలా అడుగు నుంచి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలుపుకున్నాక నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో 2 గ్లాసెస్కి 3.5 గ్లాస్ వాటర్గా యాడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, 3.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రైస్ని మంచిగా ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మధ్యలో మధ్యలో కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ రైస్ అనేది ఏమైనా మెత్తగా అవుతుందా లేదా అనేసి చూసుకుంటూ ఉండాలి. మనం కొలత ప్రకారం పోసుకున్నాం కాబట్టి ఏం మెత్తగా కాదు. బట్ మనకు నీళ్ళు ఉన్నంత వరకు మనం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. నీరు అనేది ఇనికినాక మనము స్టవ్ని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని మంచిగా ఉడికించుకోవాలి. అలా పెట్టుకున్నాక మనకు కావాల్సిన విధంగా రైస్ అనేది ఇలా పుల్లలు పుల్లలుగా మంచిగా వస్తుంది. ఫ్రెండ్స్, చూడండి, ఇలా పుల్లలు పుల్లగా ఉంటుంది. సో మనకు కావాల్సిన వేడి వెజ్ బిర్యానీ రెడీ. సో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.